కొంతమంది మదర్స్ చాలా ప్రౌడ్ గా చెప్తారు, ఉమ్, మా అబ్బాయి నన్ను వదిలేసి ఒక్క రోజు కూడా ఉండడు, ఉమ్, అసలు నేను పక్కన లేకపోతే నిద్ర పట్టదు వాడికి, అసలు ఒక్క ఉమ్, రోజు కూడా నన్ను వదిలేసి నిద్రపోడు అని చెప్తూ ఉంటారు. ఉమ్, నేనంటే ఎంత ప్రేమో అంటారు. ఇది నిజంగా ప్రేమ, లేదంటే మీరు తెలియకుండానే పెంచిన డిపెండెన్సీనా? చూద్దాం. ఉమ్, ఉమ్. అప్పుడే పుట్టిన పిల్లాడికి అమ్మ ఒడే ప్రపంచం. అవును. తల్లి గుండె చప్పుడు వింటూ నిద్రపోయే పిల్లాడికి అమ్మ పక్కనే పడుకోవాలి అనిపించడం సహజం. అవును. ఇదంతా కూడా 5 సంవత్సరాలు వచ్చే వరకు ఈ తల్లి పక్కనే పడుకోవాలి అనే హ్యాబిట్ ఏదైతే ఉందో అది ఎమోషనల్ సెక్యూరిటీని కూడా పెంచుతుంది. ఉమ్, మరి 5 సంవత్సరాల తర్వాత పిల్లాడు పెరుగుతున్నాడు కదా, మన పేరెంటింగ్ కూడా పెరగాలి కదా. అవును. కొంతమంది మనం చెప్పినప్పుడు పిల్లాడు పెద్దవాడు అవుతున్నాడు కదా, కొంచెం దూరంగా పడుకోబెట్టడం అప్పుడప్పుడు అలవాటు చేయని ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకొన్నాళ్ళు ఆగాక వాడే తెలుసుకుంటాడులే, వాడే వెళ్ళి సపరేట్గా పడుకుంటాడులే అని కొంతమంది మదర్స్ సమర్థించుకుంటారు. ఉమ్, దీనికి సంబంధించి ఒక కేసు కూడా చూద్దాం. ఉమ్, కొన్నిసార్లు ఈ కొన్నాళ్ళు అనే అలవాటు 12 ఏళ్ళు 15 ఏళ్ల వరకు కూడా వెళ్తుంది. ఒకవేళ అలా వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒక కేసు చూద్దాం. ఓకే. ఒక అబ్బాయికి 13 సంవత్సరాలు ఉమ్, మన దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఆ అబ్బాయికి అమ్మే ప్రపంచం, తినిపించాలన్నా అమ్మే, పడుకోబెట్టాలన్నా అమ్మే, హోంవర్క్ ఇంకా అన్నిటికీ అమ్మే, నాన్న కూడా లేరు, ఓకే. ఇంకా ఎవరిని దగ్గరికి రానివ్వడు, అమ్మే చేయాలి ఏం చేసినా కూడా. మొన్న మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఉమ్, ఆ టైంలో కజిన్స్ వీళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే. ఒక 4 పిల్లలు ఆడుకున్నారు, 3-4 days ఉన్నారు, బాగుంది. తర్వాత ఒక 2 days వీళ్ళు అక్కడికి వెళ్దాము అనుకున్నారు వాళ్ళ ఇంటికి. అనుకునేటప్పటికి సడన్ గా వీళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఏదో వర్క్ వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ అబ్బాయి ఒకడు నేను వెళ్తాను అని మారం చేశాడు. ఉమ్, నువ్వు ఉండలేవు, నేను లేకుండా వద్దు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పినా కూడా వినకుండా వెళ్ళాడు. వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా పెద్దాడయ్యాడు కదా ఉంటాడులే అనే ఉద్దేశంతో తీసుకెళ్లారు. ఉమ్, వెళ్ళారు, డే టైం అంతా బాగున్నాడు, తిన్నాడు, ఆడుకున్నాడు, అంతా ఓకే. నైట్ 12-12:30 అయింది. పడుకోవట్లేదు, అందరూ నిద్రపోయారు, ఈ పిల్లాడు పడుకోవట్లేదు. వాళ్ళ అత్తయ్యకి ఏదో చిన్న సౌండ్ వినిపించి ఏంటి ఏం జరుగుతుందని లేచి చూసేటప్పటికి ఈ అబ్బాయి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు, ఉమ్, చిన్నగా ఏడుస్తున్నాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు నిద్ర పట్టట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఉమ్, 13 years వచ్చిన అబ్బాయి నాకు అమ్మ కావాలి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు అంటే పరిస్థితి చూడండి ఎలా ఉందో. అవును. ఇదంతా ప్రేమ. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేశారు, గుంటూరు వెళ్ళాలి, అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళారు. వెళ్లే వరకు ఆ అబ్బాయి కనీసం కళ్ళు రెప్పలు కూడా వాల్చలేదు. బా. వెళ్ళిన తర్వాత కంటిన్యూషన్ గా 12 hours పడుకున్నాడు అమ్మ పక్కన. చూడండి, ఇదంతా ప్రేమేనా? కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవ్వకపోవడం, అమ్మ పక్కన లేకుండా ఒంటరిగా పడుకోవడం అనేది ఈ అబ్బాయికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఒక ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అయింది. అమ్మ లేకపోతే నేను సేఫ్ కాదు అనే నమ్మకం అనేది ఏర్పడింది.